ఏపీ టుడే ఏపీసీపీఐ సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. ఆధునిక సమాజం అవధులు దాటిన వైజ్ఞానిక పురోగతి సాధించిన మనుషులు మాత్రం ఇంకా మూఢత్వం వీడేలా లేరు. విజ్ఞానం ఎల్లెడలా విస్తరించిన జనం ఇంకా మూర్ఖత్వం మాటనే జీవనం సాగిస్తున్నారు. విద్యావంతుల్లో సైతం వివేకం కొరవటంతో వారిలో విచక్షణ అదమర్చి నిద్రపోతుంది. ఆధునిక సమాజం ఆదిమ కాలం నాటి అజ్ఞానాన్ని ఆస్వాదించేందుకు ఇంకా అరువు చేస్తూనే ఉంది. ఈ దశలో అభ్యుదయ కాముకులు, ప్రగతిశీల శక్తులు సమాజాన్ని తట్టిలేపే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక జీవనంలో వైజ్ఞానిక స్పృహను పెంపొందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అటువంటి వారిలో విద్యావేత్త, ప్రగతిశీల సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజ్ మహారాజ్ ప్రముఖులు. సామాజిక జీవనం నేపథ్యంలో విజ్ఞాన శాస్త్ర ప్రాముఖ్యత తదితర అంశాలు వివరించేందుకు వారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై వచ్చి ఉన్నారు. వారితో కొంతసేపు ఈ అంశంపై చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడు మీరు వీక్షించండి. దేవరాజ్ మహారాజ్ గారి ప్రసంగం అనంతరం వారి ప్రసంగంలో ఏమైనా సందేహాలు కానీ ఇతరతర అంశాలు ఉంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కు ఫోన్ చేయవచ్చు. వారు సహేతుకంగా కొంత సమాధానం ఇస్తారు. సార్ దేవరాజ్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్ ఏ అంశం గురించి మనం అనుకుంటున్నామో ఆ అంశంపై దృష్టి సారించండి సార్. తప్పకుండా అండి. ముందుగా ఈ అవకాశం కల్పించిన ఏపీ సిపిఐ స్టేట్ కౌన్సిల్ వారికి, జేవి సత్యనారాయణ మూర్తి గారికి, విశాఖపట్నం మిత్రులు వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అసలు విశాలాంధ్రలో హరినాథ్ రెడ్డి గారు కానీ, గడ్డం కోటేశ్వరరావు గారు కానీ వీరందరూ చాలా దగ్గర మిత్రులు. నా పుస్తకాలు 78 వస్తే అందులో 20 పైన 23, 24 విశాలాంధ్ర వాళ్ళే వేశారు. సో నాది విశాలాంధ్రతో మన సంస్థతో అనుబంధం చాలా చాలా పాతది, 40 ఏళ్ళుగా ఇంకా పైనే అయి ఉంటది. విద్యార్థి దశ నుండి ఆ కాంటాక్ట్ ఉంది. నేను రాస్తూనే ఉన్నాను. దినపత్రికకైనా ప్రచురణ సంస్థకైనా. అందువల్ల అది ఒక సుదీర్ఘ ప్రయాణం. ఇక ఈరోజు మనం అనుకున్న ఈ విషయం సామాజిక జీవనంలో ఈ విషయానికి వస్తే, ఎందుకు వైజ్ఞానిక స్పృహ ఎందుకు ఉండాలి? అసలు ఈ వైజ్ఞానిక స్పృహ అంటే ఏమిటి? ఈ వైజ్ఞానికం అంటే సైన్స్ కదా, సైన్స్ అంటే ఏదేదో చెప్తారు, మాకు బుర్రకెక్కదు, ఎందుకండి మాకు ఈ గోల అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తాను. సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే తెలియని వారు అమెరికాలో ఉన్నతోద్యోగంలో ఉండి ఇండియాకి వచ్చిపోతూ ఉన్నాడు ఒక ఆయన. ఈ మధ్య ఒక తోట కలిసి, మీరు బాగా రాస్తున్నారని మా డాడీ చెప్పారు. అంకుల్ ఏం రాస్తున్నారు అంటే, సైంటిఫిక్ టెంపర్మెంట్, హ్యూమనిజము నా ఏరియా, అది ఈ మధ్య దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అంతకుముందు ఫిక్షను, పోయట్రీ చాలా రాసుకుంటూ వచ్చాను. ఇంకా ఇప్పుడు ఈ మధ్య ఇది ఎవరు సీరియస్ గా రాయట్లేదని నేనే కొనుక్కొని రాస్తున్నాను అంటే, అంతా విని, అంకుల్ సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే ఏంటి అని అడిగారు. రాముడికి సీత ఏమైందని అడిగారు చివరికి. నేను ఏం జవాబు చెప్పాలి? మరి అంత విద్యావంతుడు, అంత ఉన్నత శిఖరాల్లో ఉన్నవాడు, అంత నేపథ్యం ఉంది అంటే, నాకు ఒకటి ఏమనిపించిందంటే, విద్యావంతులు కావటం, క్యారియర్ చూసుకోవటం, ఎక్కడో ఉన్నత స్థాయిలో సెటిల్ కావటం,
ఇంకా వాడికి భూ ప్రపంచం మీద ఏది అక్కర్లేదు. వాడి జీతం, వాడి జీవితం, ఎప్పుడన్నా రావాలనుకుంటే మదర్ కంట్రీ ఇండియాకి వచ్చిపోవటం తప్ప దే డోంట్ నో ఎనీథింగ్ అనేది. ఇది ఒక్కటి ఉదాహరణ చెప్పాను, కానీ ఇట్లాంటి వాళ్ళు నాకు అప్పుడప్పుడు తారసపడుతుంటారు, మనల్ని సవాల్ చేస్తుంటారు. ఓహో, అంటే దానివల్ల నేను ఏం నేర్చుకున్నాను అంటే, అబ్బో మనం ఈ రంగంలో ఏదో చేశాము అని అనుకోకూడదురా బాబు, మనం చాలా చేయాల్సింది ఉంది, ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది అని నాకు ఎప్పటికప్పుడు నన్ను నేను ప్రోత్సహించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకొకటి, ఎందుకంటే మనము ఈ విషయమే ఎందుకు మాట్లాడుకోవాలి, ఇది ఎందుకు అత్యంత అవసరము, దానికి ఒక కారణం నేను చెప్తా. మన భారత రాజ్యాంగంలో మనం రాస్తున్నాము, వైజ్ఞానిక స్పృహను నిలబెట్టడం ప్రతి భారతీయుని కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను అని ప్రతి భారతీయుడు అనుకోవాలి అన్న క్లాజు అవన్నీ ఉన్నాయి. అవి మరి అంత పకడ్బందుగా రాజ్యాంగంలో రాసుకొని వాటిని పాటించకుండా మన పరిపాలకులు దాన్ని పక్కన పడేసి ప్రకటనలు చేస్తుంటారు, వ్యవహరిస్తుంటారు. అది చాలా బాధాకరం కదా. సరే, ఇప్పుడు వాళ్ళందరినీ విమర్శించటం కాకుండా కామన్ మెన్ ఎవరైతే ఉన్నారో, సామాన్య మానవులలో ఈ స్పృహ ఇంకా బాగా పెరగాలి. ప్రతిదీ పరిశీలించి, అర్థం చేసుకొని, ప్రశ్నించి, దాని అంతేదో చూసి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఒక 100 ఏళ్ల కింద సత్యకాలం కాదు ఇది. వాడెవడో చెప్పాడు, ఫలానికి నమ్మురా, ఫలానికి మొక్కురా, ఫలానికి అది చేయరా అంటే అట్లాగే అవుతున్నారు మన వాళ్ళు. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ద ఏజ్ ఆఫ్ బిలీవింగ్, దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ నోయింగ్. ట్రెమెండస్ మార్పులు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా, మన దగ్గర కూడా వస్తున్నాయి. మనం చూస్తున్నాము, సైన్స్ యొక్క ప్రాధాన్యత ప్రత్యక్షంగా చూస్తున్నాము. అయినా కూడా మనం దానికి మొదటి స్థానం ఇవ్వకుండా పక్కకు పెడుతున్నాం. మోస్ట్ అన్సైంటిఫిక్ స్టేట్మెంట్స్ ఈ దేశ పరిపాలకులు ఇస్తున్నారు. మనం రోజు టీవీల్లో, పత్రికల్లో చూస్తున్నాము. మరి ఏం చేద్దాము అంటే కామన్ పీపుల్ అవేర్నెస్ పెంచుకోవాలి. సైంటిఫిక్ టెంపర్మెంట్ ని ఎవడైతే విలువ ఇస్తాడో అట్లాంటి నాయకుల్నే మనము అధికారం అంటగట్టాలి. అసలు ఆ మాటే తెలియని వాళ్ళని మనం నెత్తిరెక్కించుకొని మనం తలలు బాదుకోవడం ఎందుకు? దానికి ఏమిటి అంటే సామాన్యుల్లో అవేర్నెస్ చాలా విపరీతంగా పెరగాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా భారతీయ సమాజంలో మనము ఈ వైజ్ఞానిక స్పృహ ఉన్న వాళ్ళంతా ఒక చీమ లాగా ఉంటే, ఈ దేశంలో మూర్ఖత్వం, మూఢత్వం అనేది ఒక కొండలాగా ఉంది. మనం దాన్ని ఢీకొనాలంటే మన శక్తి పెంచుకోవాలి. మనలాంటి వాళ్ళను తరతరాల్ని తయారు చేసుకోవాలి. ముఖ్యంగా రాబోయే తరాల్ని తయారు చేయాలి. పిల్లల మీద, యువకుల మీద మనం ధ్యాస పెట్టాలి. వాళ్లను వైజ్ఞానిక స్పృహతో పెరిగే పౌరులుగా మనం తీర్చిదిద్దుకోవాలి. అప్పుడు కానీ, కొంతకాలం తర్వాత కానీ మనకు ఫలాలు అందవు. ఇప్పుడు ఇది మీట నొక్కగానే లైట్ వెలిగినట్టు అయ్యే పని కాదు, అందరికీ తెలుసు. అందుకు నిరంతరం కృషి చేయాలి. రాసేవాడు రాస్తూనే ఉండాలి, ఊళ్ళల్లో తిరిగి చెప్పేవాడు చెప్పాలి, నాటకాలు, అభినయం ద్వారా చెప్పేవాడు దాన్ని అట్లా చేసుకుపోవాలి. అన్ని రకాలుగా, అన్ని ప్రక్రియల్లో, అన్ని పత్రికల్లో, అన్ని మాధ్యమాల్లో
దాన్ని నిరంతరం తీసుకుపోతూ ఉంటే చెప్పలేము. ఎప్పుడో కొంత ఫలితం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడే ఉంటుంది, ఇప్పుడే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు యూత్ని మీరు ఎవరినన్నా అడగండి, అది ఎట్లా అవుతుంది అని అంటాడు. మీరు ఏదన్నా అన్సైంటిఫిక్ ఒక చెత్త మాటలు చెప్పండి వాడికి, వాడు వింటాడు ఓపిక్గా, ఏదో పెద్దవాళ్ళు చెప్తున్నారని వింటాడు. విని అంకుల్ అట్లా ఎట్లా అవుతుంది, అది కాదు కదా అనే ప్రశ్న మాత్రం వాడు వేయక తప్పదు. వేస్తున్నారు. ఆ మార్పు మనకు కనబడుతుంది. దాన్ని మనము ఇంకా పెంచి పోషించుకోవాలి. నేను ఇందాక మీకు చెప్పాను, మార్పులు వేగంగా జరుగుతున్నాయి అని చెప్పాను. ఎందుకు అంటే, ఉదాహరణకి ఇదే చూడండి, లాక్డౌన్ వచ్చింది, కరోనా వచ్చింది, ఎవడు ఇంట్లో నుంచి కదలకుండా ఉన్నాము. కానీ ఎవడు పనులు ఆపుకోలేదే, ప్రజలంతా ఆన్లైన్ లో ఉన్నారు. దేవుళ్ళే లాక్డౌన్ లో ఉన్నారు కానీ ప్రజలు ఎవడు లాక్డౌన్ లో లేరు. అందరూ ఆన్లైన్ లో వాళ్ళ పనులు, సమాజానికి పనికొచ్చే పనులు చేయాల్సినవి చేస్తూనే ఉన్నారు. అది మీరు గమనించండి. ఇంకొకటి, ఇప్పుడు మన జీవితంలో, మన నిత్య జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఒక 5 ఏళ్ల కింద ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఉన్నాయా? లేవు. మరి ఇంత వేగవంతంగా వచ్చేసాయి. ఒక్క 10-15 ఏళ్ల కింద ఏటీఎంలు ఉన్నాయా? ప్రతిదానికి బ్యాంకుకు పోవాల్సి వచ్చింది, బ్యాంకు ద్వారానే అన్ని ట్రాన్సాక్షన్ చేయాల్సి వచ్చింది. మరి మన ఇంటి పక్కనే ఏటీఎంలో మనం అన్ని పనులు చేసుకుంటున్నాము. ఇంకా అది కూడా కాదు, ఇంట్లోనే మన మొబైల్లోనే మన అకౌంట్ తెరిచి మనం ఎవరికో డబ్బులు పంపాలంటే టక్కమని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా. ఇవన్నీ ఎందుకు 2-3 గుర్తు చేశానంటే, జీవితము అత్యాధునికమైన దశలో ఉంది, వేగంగా ముందుకు పోతూ ఉంది. వీటన్నిటికీ ఏమిటి కారణం? సైన్సే కారణం. నువ్వు సైన్స్ను నీ జీవితంలో 90-95% వాడుకుంటూ దాన్ని పక్కన పెడతాను అంటే ఎట్లా కుదురుతుంది? నీకు ఇంకొక విషయం చెప్పాలి నేను. ఈ ప్రపంచమే ఒక వైజ్ఞానిక కల్పన. The world itself is a scientific fiction. It is not just fiction, a scientific fiction. వైజ్ఞానిక కల్పన. అది ఉన్నందువల్లనే కదా నేను మీ అందరితో, కామ్రేడ్స్, మిత్రులందరితో ఈరోజు ఈ సాయంత్రం మాట్లాడగలుగుతున్నాను. సైన్స్ లేకపోతే నా ఇంట్లో నేను ఉంటాను, మీరెక్కడో మీరుండేవాళ్ళు. కానీ మనం కలిసి మాట్లాడుకోగలిగే అవకాశం ఎవరిచ్చారు? సైన్స్ ఇచ్చింది. మనం దాన్ని గుర్తుపెట్టుకుందాము. మనోళ్ళు ఏమనుకుంటారంటే, సైన్స్ అంటే రిమోట్ ఎట్లా పనిచేస్తుంది, ఫ్యాన్ ఎట్లా పనిచేస్తుంది, టీవీ ఎట్లా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడం సైన్స్. కొంతమంది సైన్స్ రచయితలు కూడా అక్కడే పరిమితం అవుతారు. అంతవరకే మొబైల్ ఎట్లా పనిచేస్తుంది. నా పాయింట్ ఏంటంటే, సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నీడెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్లకు ఆ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అవసరము. ప్రతి వాడికి కావాల్సింది ఏంది? స్పృహ, సామాజిక స్పృహ అని మనం మొన్నటిదాకా మాట్లాడాము. సామాజిక స్పృహ ఈజ్ ఓకే. ఇప్పుడు ఏమంటున్నామంటే, సామాజిక స్పృహతో పాటు సైంటిఫిక్ స్పృహ, వైజ్ఞానిక స్పృహ కూడా అవసరము. అది లేకుంటే మన దినం గడవదు, మన మనుగడ ఇక ముందు ఉండదు. మనం ముందు ఇప్పుడు ఈ స్పృహ ఏమన్నా నిన్న ఇవాళ నాలాంటి వాడు ఎవడో ఓ సైంటిస్టో లేకుంటే ఒక సైన్స్ ఫిక్షన్ రైటరో ఎవడో చెప్పింది కాదు. ఈ వైజ్ఞానిక స్పృహ అనేది ఆది మానవుడి దగ్గర నుండి ఈ రోజు వరకు ప్రయాణం చేస్తూ వస్తూనే ఉంది.
ఆది మానవుడికి లెక్కలు రావు, భాష లేదు, లిపి లేదు, అయినా కూడా వాడు సర్వైవ్ అయ్యాడు. సర్వైవ్ అయ్యి జీవిస్తూ వాడు ఒక్కొక్క దాన్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు ఏ విషయం తీసుకున్నా కొన్ని గంటల కొద్దీ మాట్లాడాల్సి వస్తుంది. అందువల్ల ఆ డీటెయిల్స్ లోకి నేను పోదలుచుకోలేదు. నేను చెప్పేది ఏంటంటే ఆది మానవుడి దగ్గర సైన్స్ లేదు అనుకోకూడదు. ఆది మానవుడి దగ్గర కూడా ఉంది. ఆ స్పృహతోటే వాళ్ళు ముందు తరాలకు కొన్ని విషయాలు అందించారు. వాటిని అందిపుచ్చుకొనే ముందు తరాలు వచ్చాయి, ఇంకా ముందు తరాలు వచ్చాయి, వస్తూనే ఉంటాయి. నా పాయింట్ ఏంటంటే తాళపత్ర గ్రంథాలు అవి చాలా పవిత్రమైనవి అని చెప్పే వాళ్ళను నాకు జాలి కలుగుతుంది. తాళపత్ర గ్రంథాలు సైన్సే. ఆ స్పృహ వచ్చింది కదా వాడికి, ఆకుల్ని అట్లా శుభ్రం చేసి ఆ గంటంతో దాన్ని రాస్తే అది ఉంటది కొంతకాలం, నా తర్వాత తరాలకు వస్తుంది అనేది సైన్స్ కదా. అందువల్ల తాళపత్ర గ్రంథాల దగ్గర నుండి ఈ రోజు మనము ఇంటర్నెట్ లో చదువుకునే ఈ బుక్ వరకు మొత్తం సైన్స్ ప్రయాణమే. సైన్స్ తీసేసి మీరేమన్నా మాట్లాడగలుగుతారా? ఇంకొకటి ఆలోచించండి మీరు. మన వాళ్ళు ఈ శాస్త్రం అనే పదాన్ని ఎంత దుర్వినియోగం చేశారంటే, మన వాళ్ళు అంటే మన సంప్రదాయవాదులు అని నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇందులో మొహమాటం ఏం లేదు. ఈ సంప్రదాయవాదులు శాస్త్రం 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 అని వాళ్ళు పురాణాలని శాస్త్రమే అన్నారు, అన్నిటినీ శాస్త్రమే అన్నారు. ఆ శాస్త్రం అనే పదాన్ని ఎంత దిగదార్చారంటే బల్లి శాస్త్రం దాకా దిగదార్చారు. శాస్త్రం అంటే ప్రతిదీ ప్రశ్నించి దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో దాని జవాబులు కనుక్కుంటూ ఒక సిద్ధాంతంగా రూపుదిద్దుకునేది శాస్త్రము అవుతుంది. అది అవుతుందా? మీ 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 దగ్గర ఉన్న ఈ సంప్రదాయ శాస్త్రాలు అని మీరు ఏదైతే అంటున్నారో అవి 3000 ఏళ్ల నాడో 2000 ఏళ్ల నాడో ఎవడో రాసిపోతే దాన్ని యథాతథంగా మీరు అనుసరిస్తున్నారు తప్ప అందులో పరిశోధనలు జరిగాయా, పరిశీలనలు జరిగాయా, పరిష్కారాలు ఏమైనా జరిగాయా? ఏమీ లేదు. ఇది మా సంప్రదాయము, ఇది మా పూర్వీకులు ఇచ్చిన సంపద అని దాన్ని అట్లాగే ఆ మూఢత్వాన్ని అట్లాగే తర్వాతి తరాలకు మీరు తీసుకుపోతున్నారు తప్ప అందులో మార్పు లేదు. అందువల్ల నేను అనేది ఏమిటంటే వాళ్ళనే సంప్రదాయ శాస్త్రాలు ఒక నీరు నిలిచిన గుంట లాంటివి. నీరు నిలబడుతుంది, ఆ గుంటలోనే ఉంటాయి. ఇప్పుడు దాని ఆ గుంట అవతల ఏముందో ఆ గుంటకు తెలియదు, అందులోనే ఉంటాయి అంతే, ఆ పరిధి తీసుకొని. అదే సైన్స్ అట్లాంటిది కాదు. అది ఎక్కడ ఒక లిమిటేషన్స్ లో ఉండదు, అది నిత్య నూతనం. మనం చూస్తున్నాం పరిశోధనలు. ఒక 10 ఏళ్ల కింద ఒక సిద్ధాంతం వస్తే వాటి మీద విస్తృత పరిశోధనలు జరిగి ఆ సిద్ధాంతం సగమే రైటు సగం తప్పు అని ఇంకొకటి చెప్తుంటే మనం దాన్ని స్వీకరిస్తున్నాం కదా. కొత్త విషయాలు తెలుస్తున్న కొద్దీ మనం వాటిని స్వీకరిస్తున్నాం. అందువల్ల సైన్స్ వైజ్ఞానికం అనేది ఏమిటి? అదొక నిరంతరం ప్రవహించే ప్రవాహం లాంటిది. ఈ నీటి గుంటను సపోర్ట్ చేసే మెదళ్ళు కూడా ఆ నీటి గుంటలాగానే ఉంటాయి. ఆ నీటి గుంట అవతల ఏముందో వాళ్ళకి తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. ఈ ప్రవాహంలాగా ప్రవహించే ఈ నది, ఈ వైజ్ఞానిక నది ఏదైతే ఉందో అది నిరంతరం పారుతూ ఉంటుంది, నిత్య నూతనమైంది. ఇది ఏమేం చేస్తుంది? నది ఏం చేస్తుంది? అన్ని పనులు చేస్తుంది. పంటలకు నీళ్ళు ఇస్తుంది, దాహం తీరుస్తుంది, లేదా ఎవరైనా ఎంటర్టైన్మెంట్కి వస్తే వాటర్ గేమ్స్ కూడా ఆడిస్తుంది. ఊరికే ఉదాహరణకు 2-3 చెప్తున్నాను.
మీ నీటి కుంట ఇవన్నీ చేయగలుగుతుందా? ఎందుకు చేయలేదు అంటే అది కేవలం విశ్వాసాల మీద ఆధారపడి ఉన్నది. ఒక్క అక్షరం పొల్లుపోకుండా అట్లాగే నమ్మాలి, అట్లాగే ఆచరించాలి, అట్లాగే కొనసాగించాలి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు నీటి కుంటల్ని నమ్ముకొని ఆ సంప్రదాయ శాస్త్రాలే మా శాస్త్రాలు అని అంటే అది మీ ఇష్టం, అది వ్యక్తిగతం. అయితే వాళ్ళ అవగాహన స్థాయిని మాత్రం మనం ఒక రకంగా అంచనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు మనం క్రిటిసైజ్ చేయాలని ఏం లేదు, కానీ మాది ఇదే. ఇంకొక విషయం చెప్తాం మీకు, మా సైంటిస్టులు సైన్స్ గ్రంథాలు తెచ్చి ఇవి మా పురాణాలు అని ఎవడన్నా అన్నాడా ఇప్పటి వరకు? నెవర్. సైన్స్ ఈ సైన్స్, దట్స్ ఆల్. కానీ మీరేం చేస్తున్నారు? మీ జ్యోతిష్యం, మీ వాస్తు, మీ అది, మీ ఇది అన్ని తెచ్చి ఇవి శాస్త్రాలు అంటున్నారు, సైన్స్ అంటున్నారు. మీరు సైన్స్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే సైన్స్ అని అంటే దానికి ఒక గౌరవం దక్కుతుంది, అనకపోతే దక్కదు. అందువల్ల ఇక్కడ ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారు? ఆధునిక వైజ్ఞానిక శాస్త్రాలని ఈ సంప్రదాయ శాస్త్రాలు ఇమిటేట్ చేస్తున్నాయి. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రాలు సంప్రదాయవాదుల శాస్త్రాల జోలికి పోవట్లేదు, వాటిని అనుకరించటం లేదు, ఇవి మా పురాణాలు అని భుజాలు దడుపుకోవట్లేదు. ఇంకొక విషయం గమనించండి, సమాజంలో మీరు చాలా మహోన్నతంగా ఉన్న వారినే ఈ కింద ఉన్నవారు అనుకరిస్తారు. కింద ఉన్నవాడిని ఆ మహోన్నతంగా ఎదిగిన వాడు అనుకరిస్తాడా? అనుకరించడు. అందువల్ల ద ప్లేస్ ఆఫ్ సైన్స్ ఈజ్ సమ్వేర్ హై. మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవాలంటే, మీ బతుకు తెరువును మీరు చూసుకోవాలంటే మావి శాస్త్రాలే అని ఆ సైన్స్ ను అనుకరించక తప్పదు, ఆ మాట వాడక తప్పదు. కానీ అది పొరపాటు. నేను మన కామ్రేడ్స్ కానీ, యువ మిత్రులకు కానీ, సామాన్య జనానికి కానీ చెప్పేది ఏమిటంటే, శాస్త్రం అనే పదం మిస్యూజ్ అయిపోయి దాన్ని చెడగొట్టారు. కాబట్టి మనము విజ్ఞాన శాస్త్రం అందాం, వైజ్ఞానికత అందాం. ఎందుకంటే శాస్త్రం అంటే అదేదో బల్లి శాస్త్రం కిందికి పోతుంది, వాళ్ళు దాన్ని ఆ స్థాయికి దిగదార్చారు కదా. అందువల్ల నేను సామాజిక స్పృహ, వైజ్ఞానిక స్పృహ అన్నప్పుడు ప్రతి వాడికి ఈ క్లారిటీ, స్పష్టత ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే, సార్ ఆయన కూడా, పంతులు గారు కూడా శాస్త్రము అని చెప్పాడు అన్నాడు. మన ఊళ్ళల్లో అనేది, అరే నీకు ఎన్ని శాస్త్రాలతో ఒక శాస్త్రం అయ్యి సాయంత్రం అరుగుల మీద కూర్చొని ఈ పొడుపు కథల్ని కూడా శాస్త్రం అనేవాడు. అంటే వాడు పొడుపు కథ వేస్తే అది శాస్త్రం, వాడు విప్పాలి. సో జీవితంలో అవి ఆ పదాలు అట్లా వాడుక చేయబడ్డాయి, కానీ అవి శాస్త్రాలు కాదు. ఇప్పుడు ఇంత ఎదిగిన తర్వాత, ఇంత అవగాహన పెరిగిన తర్వాత మనము ఒక స్పష్టత తీసుకోకపోతే ఎట్లా? ఇంకా 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 వేల ఏళ్ల నాటి భావజాలంలో కొట్టుకొని పోదామా? తప్పు కదా. ఇంకొక పని, ఒక పొరపాటు ఏం చేస్తామంటే మనము, ఇంక్లూడింగ్ మీ, మన అందరూ, ఇప్పుడు నేను ఎవరినో విమర్శిస్తున్నట్టు కాదు, మన సమాజం గురించి నేను బాధపడుతూ మాట్లాడుతున్నా. అమ్మాయో అబ్బాయో పుట్టారనుకోండి, వాళ్ళకి ఏం చేస్తున్నాము, మన తాతమ్మ ముత్తాతమ్మ ఏదైతే ఇంట్లో ఒక కస్టమ్స్ ఏర్పాటు చేశామో
వాటినే ఇప్పుడు వీళ్ళకి కూడా ఫాలో అవుతారు. నిజానికి అవి అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదంటే 300 ఏళ్ల నాటి తాతమ్మ జీవితానికి ఇప్పుడు ఈ అత్యాధునిక రాకెట్ యుగంలో పుట్టిన అమ్మాయికి అసలు పొంతనే లేదు, పోలికే లేదు. నేను అనేది ఏమిటంటే వాళ్ళను స్వేచ్ఛగా పెరగనివ్వండి, వాళ్ళ మెదళ్లను పొల్యూట్ చేయకండి. ఇది మన సంస్కృతి, ఇది మనం ఇట్లా చేయాలి. భాషలు నేర్పండి, విజ్ఞానం నేర్పండి, ప్రపంచ జ్ఞానం నేర్పండి, ఇంగిత జ్ఞానం నేర్పండి. దాన్ని ఎప్పుడు ఉపయోగించమని చెప్పండి. అది ముఖ్యం. మీరు ఒక్క విషయం గమనించండి. కామన్ ఎగ్జాంపుల్ చెప్తా నేను. భారతీయులు ప్రపంచ దేశాలన్నిట్లలో వెళ్ళి స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, అనేక రకాల ఉద్యోగాలు. వాళ్ళు చదువు వల్ల పోయారా, లేకుంటే ఆధ్యాత్మికత సమాధిలో కూర్చొని యోగా చేస్తున్నందువల్ల పోయారా? యోగా గురువుగా పేరుపడ్డ అతనే మోకాళ్ళ నొప్పులు వస్తే ఇక్కడ చేయించుకుంటే పరువు పోతుందని అమెరికా పోయి మోకాళ్ళ ఆపరేషన్ చేసుకొని వచ్చాడు. దేని ఆసరా తీసుకున్నాడు? వాడేమో ఇక్కడ పనికిరాని జూటా మందులన్నీ ఇక్కడ అమ్ముతుంటాడు. దాన్ని బ్యాన్ చేయమని పార్లమెంట్ లో ఎంపీలందరూ నానా గొడవ చేశారు. కానీ ప్రభుత్వం చేయదు. ఎందుకంటే వాడికి దోస్తాని ఉంది కాబట్టి చేయదు. ఇప్పుడు మొన్న ఒక చోట మాట్లాడాల్సి వచ్చింది. మూఢనమ్మకాల చట్టం కోసం మనము పోట్లాడాలి, చెయ్యాలి, వినతి పత్రాలు ఇవ్వాలి. ఇద్దామండి, మనం వెళ్తాము, ఇచ్చేది ఇస్తాము. కానీ ఆ పైన కూర్చున్నవాడు ఒక పెద్ద మూఢత్వంలో ఉన్నాడు కదా, వాడికి ఈ ఆలోచన ఎట్లా రావాలి? దానికి ఏమిటి పరిష్కారం? కాస్త ఇంగిత జ్ఞానం ఉపయోగించే వాడిని మనం అధికారంలో కూర్చోబెడితే పరిష్కారం అవుతుంది. అందుకే అంటున్నా, కామన్ పీపుల్లో అవేర్నెస్ రావాలి. ఒకరు బుద్ధుణ్ణి అడిగాడట, ఏమయ్యా నీ గురించి ఇంత చెప్తారు దేశం అంతా, నువ్వేమన్నా దేవుడివా? అడిగితే కాదు, నేను దేవుణ్ణి కాదు అన్నాడు. మరి దేవదూతవా అంటే దేవదూతను కూడా కాదు బాబు అన్నాడు. మరి ఎవరివి నువ్వెవరివి? నీ గురించి ఎందుకు ఈ దేశంలోనూ ఇతర దేశాల్లోనూ పెద్ద మాట్లాడుతున్నారు, ఎందుకు నువ్వు అంటే ఆయన ఏమన్నాడంటే, ఐఎమ్ ద అవేకనింగ్, నేను మేలుకొలుపును మాత్రమే. సో ఇది ఎందుకు చెప్పానంటే, మనము జనాలలో ఈ మేల్కొని ఉండే గుణాన్ని, మేల్కొలుపును తీసుకురావాలి, అవేకనింగ్ తీసుకురావాలి. అదే వైజ్ఞానిక స్పృహ అంటే ఏం లేదు. దట్స్ ది సైంటిఫిక్ టెంపర్మెంట్. ప్రతిదీ నువ్వు క్రిటికల్ గా ఆలోచించి ఎగ్జామిన్ చేసి నీ రీజనింగ్ కు నిలబడితే దాన్ని నమ్ము, దాన్ని ఇంకొకటికి చెప్పు. అందులో అసలు రీజనింగే లేదు అనుకుంటే వదిలేసేయి, లెట్ ఇట్ గో టు ద డస్ట్. ఇంకొక విషయం చెప్తా మీకు. ఓకే, దేశంలో 136 కోట్ల మంది ఉన్నాము. అందులో 100 కోట్లు దాదాపు మూఢనమ్మకాల్లోనే ఉన్నారు అని అనుకుందాం, ఫర్ డిస్కషన్ సైడ్. 36 కోట్ల మంది కొంచెం అవేకనింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ పరిశోధనలు చేసి మనలాగా సైంటిఫిక్ టెంపర్మెంట్ గురించి మాట్లాడి చెప్పి జనంలోకి పోయే వాళ్ళు 1% కూడా ఉన్నారో లేదో డౌట్.
వైజ్ఞానిక పరిశోధనలు చేసి కొత్త విషయాలు ఆవిష్కరించే వాళ్ళు ఒక 2% 3% ఉంటారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ సమాజంలో వేగవంతంగా జరిగే మార్పులు ఈ పరిశోధనల వల్ల జరుగుతున్నాయా, లేదా 100 కోట్లు మంది మూఢనమ్మకాల్లో కొట్టుకుపోయే వాళ్ళ వల్ల ఈ మార్పులు వస్తున్నాయా? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎక్కువ మంది నమ్మినంత మాత్రాన అది నిజం కాదు. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. దాన్ని నమ్మేవాళ్ళు, దాన్ని ప్రచారం చేసేవాళ్ళు, దానికోసం అన్వేషించే వాళ్ళు ఎప్పుడు కొద్ది మందే ఉన్నారు. చాలా కొద్ది మందే ఉన్నారు. రేపు సూర్యగ్రహణం అని నానా గోల జరుగుతోంది. మీ దృష్టికి తీసుకురావాలి. చాలా మంది మిత్రులకు కూడా చెప్పాలి నేను. ఈ యూట్యూబ్ను మిస్లీడ్ కూడా చేస్తున్నారు. ఒక ఇద్దరు అక్కా చెల్లెళ్ళు 60-70 ఏళ్ళు ఉంటాయి. ఓ యూట్యూబ్ వీడియో చేశారు. రేపు సూర్యగ్రహణము, ఏమేమి చేయాలి, పొద్దున్నే లేచి ఎప్పుడు స్నానం చేయాలి, ఏం తినకుండా ఎట్లా ఉండాలి, తర్వాత గడ్డి పరకలు ఎట్లా వేసుకోవాలి, అన్నిట్లలో మళ్ళీ ఆ సూర్యగ్రహణం అయిపోయి ఏమి చూడకుండా బయటికి పోకుండా ఎట్లా ఉండాలి, గర్భిణులైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ ఎప్పుడు 1000 సంవత్సరాల కింద నుండి మనోళ్ళు పాటిస్తున్నవి వాళ్ళు చెప్పి, చివరికి అది ఎట్లా విడవాలి అంటే మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఇవన్నీ, ఈ మూఢనమ్మకాలకు ఒక వీడియో, దానికి ఫాలోయర్స్. అమ్మా ఇంకా ఏం చేయాలి అని ఒకడు ప్రశ్న, అక్క ఏం చేయమంటావని ఇంకొకడు ప్రశ్న. ఇది ఎందుకు కావాలని చెప్పానంటే, ఈ దేశంలో స్టూపిడిటీ ఏ స్థాయిలో ఉంది అనేది ఒక కొలబద్ద. అది కాక నేను అనేది కూడా అదే, వీళ్ళ వల్ల సమాజంలో మార్పు వస్తుందా? రావట్లేదు. మార్పు ఎవరి వల్ల వస్తుంది? సైన్స్ గురించి ప్రచారం చేసే వాళ్ళ వల్ల వస్తుంది. ఈ 2 రాష్ట్రాల్లోనూ మన యూనిట్స్ ఉన్నాయి. జన విజ్ఞాన వేదిక వాళ్ళు విస్తృతంగా తిరిగి సూర్యగ్రహణం సమయంలో మనం తాగొచ్చు, తినొచ్చు అని డెమాన్స్ట్రేట్ చేసి ప్రదర్శనలు ఇయ్యటం వల్ల కొంత మార్పు వచ్చింది. నాంపల్లిలో ఆ చేపమందు అనే ఏదైతే ఉందో, ఒకప్పుడు లక్షల మంది వచ్చేది. వీళ్ళు ప్రదర్శనలు ఇచ్చి కరపత్రాలు చేసినందువల్ల ఇప్పుడు సంఖ్య తగ్గింది. ఫలితం ఉంది. ఇక ముందు ఇట్లాంటివి ఉంటాయి, తప్పదు. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద ఏజ్ ఆఫ్ నోయింగ్. ప్రతిది తెలుసుకునే దాంట్లోకి మనం వెళ్తున్నాము. నాట్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ బిలీవింగ్. ఇంకా ఆ విశ్వాసాల్లో ఉంటాము అనేది లేదు. సరే, కొంతమంది ఉంటారు మత పెద్దలు, గురువులు, మౌలాలు, ఫాదర్లు. ఎందుకంటే వాళ్ళ పీఠాలు ఎక్కడ కలిసిపోతాయో, వాళ్ళకి పని లేకుండా ఎట్లా అయిపోతారో అని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉంటారు, లైన్ లోకి వస్తారు. ఇప్పుడు కరోనా ఇన్ని నెలలు అయింది, ఇంత బాధపడ్డాము. ఇప్పుడు జియరు బయటకు వచ్చేసి నేను ఇగో ఈ నరాల మీద రామ రామ అని రాసుకుంటే కరోనా తగ్గుతుంది అని రోజు టీవీలో చెప్తున్నాడు. దానికి లైవ్ ప్రత్యక్ష ప్రసారము. అసలు వాడికి సిగ్గు లేదు అంటే ఈ ప్రత్యక్ష ప్రసారాలు చేసే వాళ్ళకు కూడా ఉండాలి కదా కనీసం. ఏ యుగంలో ఉన్నాం మనము? నా పాయింట్ ఒకటే, నువ్వు ఇంత చేస్తున్నావు కదా, మరి నువ్వు మాస్క్ పెట్టుకొని ఎందుకు బయట తిరుగుతున్నావు? ఇప్పుడు ఎవరైతే ఇక్కడ రామ రామ అని వస్తే పోతుంది అని నువ్వు అంటున్నావు, ఓకే, నీకు అంత శక్తి ఉంటే వై యు ఆర్ మూవింగ్ విత్ ద మాస్క్ అవుట్ సైడ్? కనబడుతున్నాయి కదా, ఉండకూడదు కదా మరి. ఇప్పుడు ఈ మాస్క్ పెట్టుకో, అద్దాలు పెట్టుకో, పీపీఈలు వేసుకో, ఇవన్నీ సైంటిస్టులు చెప్పిన విషయాలు. వాటిని ఎందుకు ఫాలో అవుతున్నారు? కాకూడదు కదా. ఒక ఆయన చెప్పాడు, పురాణాలలో మన కరోనాకు మందులు ఉన్నాయండి, అయితే నేను ఇక్కడ బహిరంగంగా సభలో చెప్పలేను, ఎందుకంటే అవి బీజాక్షరాల్లో ఉన్నాయి. మరి వాటి ఉపయోగం ఏముంది? తలకేసి కొట్టుకోవాలి.
ఇప్పుడు అది నువ్వు చెప్పవు, పలకవు. నేనేం చెప్తున్నానంటే ఆ ప్రవచనకారుడికి కావాలనే వాడికి కరోనా సోకిద్దాము, ఒక రూమ్ లో వేద్దాము, ఐసోలేషన్ లో పెడదాము, లెట్ హిమ్ ఫైండ్ అవుట్ ద మెడిసిన్ ఫ్రమ్ పురాణాస్, అతనే ట్రీట్మెంట్ తీసుకొని బాగుపడి బయటికి వచ్చి మన పరీక్షలకు నిలబడనియండి, అప్పుడు మనం ఆలోచిద్దాం. సో నిలబడ్డాడు. ఇట్లాంటి అవాస్తవమైన విషయాలు రోజుకు కొన్ని వందలు మనం వింటూనే ఉన్నాం. నిజంగా వాటి గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. అందువల్ల నేను ఇంకా ఆ విషయాలు పక్కన పెట్టి మనం ఏ యుగంలో ఉన్నాము అనేవి చెప్పడానికి మీకు సరదాగా ఒక సన్నివేశం చూపండి. ఒక ఇంటర్వ్యూ హాల్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ 15 మంది కూర్చున్నారు. ఒక అతను ఒక 20-25 ఏళ్ల అమ్మాయిని తీసుకొని వచ్చి కూర్చున్నాడు. ఆ తీసుకొచ్చిన పెద్ద మనిషి ఏమన్నాడంటే, మీ ఇంటర్వ్యూలో నేను జోక్యం చేసుకోను, ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ, ఐ విల్ జస్ట్ సిట్ హియర్ అని పర్మిషన్ అడిగి కూర్చున్నాడు. ఇంటర్వ్యూ మొదలైంది. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక విషయాల మీద ప్రశ్నలు గుర్తిస్తున్నారు. ఇట్లాంటివే, ఈ పెండమిక్లు ఎట్లా వచ్చినాయి, ఎప్పుడప్పుడు వచ్చినాయి, ఇదే ఫస్ట్ టైం వచ్చిందా, అంతకుముందు ఎప్పుడన్నా వచ్చిందా, ఇంత పెద్ద ఎత్తున మరణాలు ఎప్పుడన్నా సంభవించినాయా, అవన్నీ అవి టక్ టక జవాబులు చెప్పేసింది. చాలాసేపు అయింది. అది చాలాసేపు అయినాక ఒక అతను ఊరికే సరదాకు వాట్ అబౌట్ యువర్ రిలేషన్షిప్, బాయ్ ఫ్రెండ్ ఏమన్నా ఉన్నాడా, పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమన్నా ఉందా అని విషయం మార్చాడు. అప్పుడు ఆ అమ్మాయి సిగ్గుపడలేదు, దుఃఖపడలేదు, ఏం లేదు. అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పినట్టే చాలా సాధారణంగా, చూడండి నేను పుట్టి 3 ఏళ్లే అయింది, ఇప్పుడు నేను రొమాన్స్ గురించి ఎట్లా ఆలోచిస్తానని అనుకుంటున్నారు మీరు? I just born 3 years before, how can you expect me for the romance అని వాయించింది. అందరు చప్పట్లు కొట్టారు. ఈ సన్నివేశం ఏమిటంటే, మీకు అసలు విషయం చెప్తా ఇప్పుడు. ఆ పెద్ద మనిషి పెద్ద పేరు మోసిన సైంటిస్టు, టెక్నీషియన్. అతను ఒక ఫిమేల్ రోబోట్ ను తయారు చేశాడు. సో ద లేడీ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఈజ్ నాట్ ద రియల్ లేడీ, అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ స్థాయికి పోయింది. ఆ అమ్మాయి అంటే ఆ రోబోట్ 3 ఏళ్ల కింద దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. అప్పటి నుంచి ఆమెకి ఇచ్చిన డ్యూటీలన్నీ సరిగా చేస్తుంది. ఎందుకో మరి ఏ అవసరానికో మొత్తం మీద అక్కడికి తీసుకొచ్చారు. దట్స్ ఫైన్. ఇది ఎందుకు చెప్పానంటే, మనము ఈ ఏజ్ లో ఉన్నాము. We are living in this ultra modern age. ఇక్కడ ఉండి మనం ఎక్కడదో మాట్లాడితే ఎంత అసంబద్ధంగా ఉంటది. ఉదాహరణకు చెప్తున్నాను, మహాభారతం 21 రోజులు జరిగింది. ఈ కరోనాతో మనతో యుద్ధం, కరోనాతో మన యుద్ధం 21 రోజులలో ముగిసిపోతుంది, భారత యుద్ధం 18 రోజులే జరిగింది అని చెప్పారు మన మహానాయకుడు లాక్డౌన్ ప్రకటించే ముందు. మనం అన్ని కరెక్ట్ గా ఫాలో అయితే అదే మనకు రామబాణం లాంటిది, కరోనాను జయించవచ్చు అని కూడా అన్నాడు. అంటే యాజ్ ఎ లే మ్యాన్, యాజ్ ఎ కామన్ మ్యాన్, యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్, ఐ పుట్ ద క్వశ్చన్, ఇంత పెద్ద
గొప్ప దేశాన్ని, ఇస్రో లాంటి ఇవి ఉన్న దేశం ఇది, ప్రతి 6 నెలలకు ఒక రాకెట్ పంపుతున్నాము. ఈ దేశంలో ఇంకా రామబాణాలను, భారత యుద్ధాలు అవసరమా? అప్పుడు అవి ఫిక్షన్ కదా, సంబడి హాజ్ రిటర్న్, అవి పురాణాలు. నేను వాటి లోపలికి వెళ్ళదలుచుకోలేదు. అవి ఫిక్షన్స్ క్యారెక్టర్స్. వాటిని తెచ్చి నువ్వు ఈ సైన్స్ విషయంలో దొప్పించి చెప్పటం న్యాయమా? నేను అనేది అదే. సైంటిఫిక్ స్పిరిట్ అంటే ఏమిటి? ఏమిటి అంటే ఇదే, ఆ సందర్భానికి తగినట్టుగా వైజ్ఞానిక దృక్పథంతో మనం మాట్లాడాలి, రీజనింగ్ తోటి మాట్లాడాలి. లేకపోతే మాట్లాడకుండా ఉంటే మంచిది. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. అమెరికాలో డెన్వర్ అనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సరే, అక్కడ వచ్చేవాడు వస్తుంటాడు, పోయేవాడు పోతుంటాడు, ఎవడి ఫ్లైట్ కూడా వాడికి ఉంటది. కానీ ఎవరికన్నా మధ్యలో టైం దొరికిన వాళ్లకు కాలక్షేపం కోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అక్కడ ఒక పెద్ద ఎత్తు గద్దె కట్టి అక్కడ ఒక బొమ్మను పెట్టారు. ఇట్స్ ఏ రోబోట్. ఎందుకు అంటే ఇన్ని రకాల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఇన్ని భాషలు వచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడ. సమస్యలు వేరు, ప్రాంతాలు వేరు, వాళ్ళ స్లాంగ్ వేరు, అన్ని వేరైనా కూడా దాని ముందుకు వెళ్ళి మీరు మీ భాషలో మీకు దోచింది ఏదైనా అడిగితే అది టక్కున సమాధానం చెప్తుంది. లేదు, మీకు ఒక ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఒక విషయం మీద, ఏది ఇదే వైజ్ఞానిక స్పృహ మన సమాజంలో ఉండాలా వద్దా అని మీరు దాన్ని అడిగితే ఇట్ విల్ గివ్ ది ఆన్సర్. మీరు చర్చ, డిబేట్ మొదలు పెడితే అది డిబేట్ కూడా చేస్తుంది. అంటే మనము ఆ స్థాయిలో ఉన్నాము. చాలా మందికి తెలియదేమో కానీ ప్రపంచంలో ఉన్న గొప్ప శాస్త్రవేత్తలంతా వాళ్ళ వాళ్ళ అహాన్ని, వాళ్ళ సొంతం ఏదో ఈగోస్ ఉంటాయి, వాటిని గనక పక్కన పెట్టి మనం అందరం కలిసికట్టుగా కృషి చేద్దాము అంటే ఆర్టిఫిషియల్ యానిమల్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ హ్యూమన్ బీయింగ్స్ కూడా తయారు చేసే స్థితిలో మనం ఉన్నాము. సైన్స్ అక్కడ దాకా పోయింది. మనం ఆ ఏజ్ లో అక్కడ ఉండి ఏం మాట్లాడుతున్నాం మనం? ఇంకా 3,000 ఏళ్ళ, అసలు 3,000 ఏళ్లకు ముందే చార్వాకులు ఇవన్నీ చెప్పారు కదా, అది ఎవరికి గుర్తు లేదు. చార్వాకులు చెప్పింది నాశనం చేశారు, బుద్ధుడు చెప్పింది ధ్వంసం చేశారు. వాడు మనుశాస్త్ర ధర్మాలన్నింటినీ పెట్టి కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశాన్ని భ్రష్టు పట్టించి ఇంకా కూడా దాన్ని అట్లాగే కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మన మిత్రులు, కామ్రేడ్స్ ఉన్నారు కాబట్టి నేను అనేది ఏంటంటే ఎవరికి వాళ్ళము మనము విడిపోయి ఉండకూడదు. లైక్ కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళ పోరాటాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. మీకు 2 రోబోట్ల సంగతి చెప్పాను. ఓకే సార్. మనిషి స్వయంగా తయారు చేసిన రోబోట్లు అవి. దే ఆర్ వర్కింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ మనకు స్వతహాగా ఉన్న ఈ మేధస్సును, వివేకాన్ని, ఇంగిత జ్ఞానాన్ని వాడుకోకుండా అబద్ధాలు ప్రచారం చేస్తూ, మూఢనమ్మకాల్ని ప్రచారం చేస్తూ బతుకుతున్న వాళ్ళు కొన్ని వందల వేల సంఖ్యలో ఈ దేశంలో ఉన్నారు కదా. మీరు చూడండి, ప్రపంచంలో ఏ దేశంలో ఇంతమంది స్వామీజీలు, మాతాలు, పీఠాధిపతులు ఉండనే ఉండరు. క్రిస్టియన్ దేశాలు కాబట్టి ఎక్కడో ఫాదర్ ఉంటాడు, ఇంకోటి ఎవడో ఎవాంజలిస్ట్ ఎవడో ఉంటాడు.
అరబ్ కంట్రీల్లో ముల్లాలు మౌలాలు ఎవడో ఉంటాడు, కానీ ఇట్లా గల్లీకి 10 మంది ఉంటారా? ఉండరు. అందువల్ల నేననేది ఏమిటంటే, ఇట్లా అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళు నోళ్ళు ఎప్పుడైతే మూతబడతాయో, మూతబడేట్లు ప్రభుత్వాలు మేల్కొని ఎప్పుడైతే కఠినమైన చర్యలు చేస్తాయో అప్పుడు మార్పు వస్తుంది. అంతవరకు చాలా కష్టం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎవడికి వాడు 3 స్త్రీలు పెట్టుకుంటాడు. ఎవడిచ్చాడు వాడికి? ఇదేమన్నా యూనివర్సిటీ ఇచ్చిన డాక్టరేట్ పట్టానా? ఎవడికి వాడే ఫలాని స్వామీజీ అని పెట్టుకుంటాడు ఇంత పొడుగు. వాడికి 100 మంది భక్తులు. చెప్పేవన్నీ అబద్ధాలు కదా. మీకు ఉదాహరణ చెప్తాను. ఆ వైజాగ్ లో ఉండే ఒక స్వామీజీ మొన్న 5వ తారీఖు తర్వాత ఈ దేశానికి అంతా శుభం కలుగుతుంది, లాక్డౌన్లు ఏమి ఉండవు అని చెప్పాడండి. మరి వాళ్ళు ఏమిటి? ఏది పోయిన నెల 5, ఈ నెలగా మే 5. ఎందుకంటే అప్పటికి లాక్డౌన్ అయిపోతుంది, దాన్ని పొడిగించరు అని ఆయన భ్రమలో పడి ఇక అయిపోతుందిలే అనుకొని ఇప్పుడు గెస్ కొట్టాడు. ఒకటి పెద్ద ప్రకటన ఇచ్చాడు. అది మరి నిజమైందా? ఇక్కడ హైదరాబాద్ లో చిలుకూరు బాలాజీ టెంపుల్ లో ఆయన ఎవరు అసలు భారతదేశానికి కరోనా రాదు అని ఆ గుళ్ళో గంట కూడా కొట్టి చెప్పాడు. మరి ఎందుకు ఇన్ని వేల మంది ఎందుకు చనిపోయినారు? ఇన్ని లక్షల కేసులు ఎందుకు అవుతున్నాయి? నేను అనేది ఏంటంటే, వాస్తవాలు మనము గ్రహించుకోవాలి. ఇఫ్ దేర్ ఈజ్ నో ట్రూత్, డోంట్ గో టు దట్ సైడ్. ఎవడు పొమ్మన్నాడు నిన్ను? నేను వాళ్ళని కూడా తప్పు పట్టట్లే, ఎందుకంటే పిచ్చి జనం నమ్ముతూ వస్తున్నారు కాబట్టి మాది నడుస్తుంది కదా అని వాళ్ళు చెప్తుంటారు. మన జనంలోనే ఆ మార్పు రావాలి. వాడన్ని అబద్ధాలు చెప్తాడు, ఇవన్నీ ఇప్పుడు రోజు పేపర్ చదువుతారు, విషయాలు తెలుస్తున్నాయి, ఇవి అబద్ధాలని తెలుస్తున్నాయి, అయినా కూడా వాటిని పక్కన పెట్టేసి మళ్ళీ వాడినే చేస్తే ఎట్లా? ఒక స్వామీజీలు ముల్లాలు ఫాదర్లనే కాదు, మన దేశంలో అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు కదా, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కదా. మరి అవన్నీ కామన్ పీపుల్ గ్రహించుకోవాలి కదా. నేను అనేది ఆ అవేర్నెస్ ఎట్లా వస్తుంది? ఆ సామాజిక స్పృహ ఎట్లా వస్తుంది? వైజ్ఞానిక స్పృహ ఎట్లా వస్తుంది? ఆలోచిస్తూ వస్తుంది. ప్రతి వాడికి ఇంగిత జ్ఞానం ఉంటుంది. వీళ్ళు ఏమైపోతారు? వాళ్ళ ఇంగిత జ్ఞానాన్ని మడిచిపెట్టేసి ఎవడో చెప్పేదాన్ని నమ్ముతుంటారు. అది అక్కడ సమస్య. ఎవడికి వాడు నేనే ఆలోచిస్తాను, నేను ఎవడి ఇన్ఫ్లుయెన్స్ లోకి రాను, నేనే ఆలోచిస్తాను, ఏది నిజము ఏది అబద్ధము, రియాలిటీ చెక్ నేనే చేసుకుంటాను అని అనుకుంటే గనక ఈ దేశంలో మార్పు చాలా వేగవంతంగా వస్తుంది. అది అనుకోవట్లేదు. అందుకు కారణం ఏమిటంటే, నిరక్షరాస్యులు, బీదతనంలో మగ్గిపోతున్న వాళ్ళు కానే కాదు. ఈ మూఢనమ్మకాలని పెంచి పోషించేది ఎవరు? విద్యావంతులు, ఉన్నత స్థానాలలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు వాడు ఒక మినిస్టరే కావచ్చు, ఒక కలెక్టరే కావచ్చు, ఒక సైంటిస్టే కావచ్చు, వాడు మూర్ఖంగా పోయి ఒకటి పాదాల మీద పడ్డాడు అనుకోండి, మామూలు జనం ఏమనుకుంటారు? అబ్బో అంత పెద్ద ఆయనే అక్కడ పోయి నమస్కారం చేస్తే మనకేముంది, మనం ఎంతటి వాళ్ళమా అని వీడు పోతాడు. అక్కడ అసలు విషయాలు వాళ్ళకి గ్రహించుకోరు. ఆ స్వామికిను ఈ రాజకీయ నాయుడికి ఉన్న లోపల లింకులు వీళ్ళకి తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు. దానికి కొంత అవగాహన కావాలి, ప్రపంచ జ్ఞానం కావాలి, విజ్ఞత కావాలి, వివేకం కావాలి. మరి అది ఎట్లా వస్తుంది? ఉన్న పళ్ళన్న రాదే, కొనుక్కుంటే వచ్చేది కాదే. మన మెదడు ఇక ఉపయోగిద్దామని నిర్ణయం తీసుకుంటే వస్తుంది.
అందువల్ల వీళ్ళందరినీ చూసి నాకు ఒక్క మాట చెప్పాలనిపిస్తుంది. ఒకప్పుడు ఒక 40-50 ఏళ్ల కింద ఏమనుకునే వాళ్ళం అంటే, ఈ నిరక్షరాస్యత పోవాలి, అక్షరాస్యత పెరగాలి, అందరికీ చదువు అందుబాటులోకి రావాలి అని ప్రయత్నాలు జరిగినాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేననేది ఏమిటంటే, ఉట్టి చదువుతో విజ్ఞత రావటం లేదు. చదువు చదివే అవుతుంది, విజ్ఞతే అవుతుంది. అందువల్ల విద్యావంతులను మనం ఇప్పుడు వివేకవంతులుగా చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకే ఆయన ఎంఎన్ రాయ్, మానవేంద్ర రాయ్ చెప్పిపోయాడు, ప్లీజ్ ఎడ్యుకేట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్. ఇప్పుడు మనం ఆ పనిలో ఉండాలి. ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఫైన్, డిజిటల్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ 6-7 ఏళ్ల కాలంలో ఈ సైంటిఫిక్ స్పిరిట్ ను పెంపొందించాల్సిన అవసరం విపరీతంగా కలుగుతుంది కదా. అది ప్రభుత్వాలే కలుగజేస్తున్నాయి. ఇప్పుడు వాళ్లే వైజ్ఞానిక స్పృహతో నిర్ణయాలు తీసుకొని మాట్లాడుతూ ఉంటే మనకు బర్డెన్ తగ్గుతుంది. కోఆపరేట్. కానీ ఇప్పుడు ఏమైపోయింది, పని కట్టుకొని మనము మన జనాల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ లోకి తీసుకురావాల్సిన అవసరం తప్పనిసరి అయిపోయింది. అందువల్ల ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. మనకి ఇక్కడ విషయమే ప్రధానం కానీ వ్యక్తులు ప్రధానం కానే కాదు. ఇది కాక నేను ఇందాక చెప్పాను, మనము అద్భుతమైన వైజ్ఞానిక ప్రగతిలో పోతున్నాము. ప్రపంచం దాన్ని అడ్డుకట్ట వేసి వెనక్కి తీసుకుపోయే ప్రయత్నాలు చెయ్యవద్దు. అది ఎవరైనా సరే, మనలాంటి సామాన్యులైనా సరే, పెద్ద హోదాలో ఉన్న వాళ్ళైనా సరే, ఇంకా అతిపెద్ద హోదాలో ఉండి దేశ నిర్ణయాలన్నీ తీసుకునే వాళ్ళైనా సరే, ఇఫ్ ఇట్ ఈస్ అన్సైంటిఫిక్, అన్రీజనబుల్, వీ హ్యావ్ టు కండెమ్ ఇట్. ఎందుకంటే ఈ దేశ పౌరులుగా మనకు కొంత బాధ్యత ఉన్నది. నేను అందుకే మొదట్లోనే చెప్పాను, మన రాజ్యాంగంలో వైజ్ఞానిక స్పృహ గురించి రాసుకొని ఉన్నాము 70 ఏళ్ల కిందనే. అది ఉంది కాబట్టి మనం మాట్లాడాలి. ఇప్పుడు అన్యాయం చేసిన వాడి కంటే అన్యాయం జరుగుతుంటే చూసి నోరు మెదపకుండా ఉన్నవాడు ఇంకా పెద్ద అన్యాయం చేసిన వాడు అని అంటున్నారు కదా. మరి అన్యాయాలు జరుగుతుంటే ఎట్లా మరి? ఇప్పుడు ప్రశ్నించిన వాళ్ళను చంపేస్తుంటే ఎట్లా? ఇప్పుడు గౌరీ లంకేష్ ఏమైంది, కల్బుర్గి ఏమైంది, మీరు కనబట్లే. ఓకే, మరి ఇట్లాంటి వాళ్ళందరూ ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళని లేపేయటము, ఇంత అసహనము పరిపాలకులకే ఉంటే మరి ప్రజలు ఎట్లా బతకాలి? ఇట్స్ ఎ సీరియస్ క్వశ్చన్. నేను ఇందాక ఒకటి విషయం ఏదో చెప్తున్నా. ఇప్పుడు ఎవరి ఎంతల వాళ్ళు ఉద్యమాలు చేసుకోవటం కాదు, ఇప్పుడు మనం కలిసికట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ కామ్రేడ్స్ ఉన్నారు, కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తున్నారు. హేతువాదులు ఎంతసేపటికి పురాణాలు తిట్టే పనిలోనే ఉండి అక్కడికే పరిమితం అయితే లాభం లేదు. సంశయవాదులని కొంతమంది ఉన్నారు, అన్నిటిని సంశయిస్తూ వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు బయటికి తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, నేను అనేది ఏమిటంటే ఇట్లా వేరుగా రేషనలిస్టులు ఉన్నారు, లేకుంటే వీళ్ళెవరు హ్యూమనిస్టులు ఉన్నారు. నా పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ ఒక పాయింట్ దగ్గర కలుస్తున్నారు.
ఇప్పుడు మనం ఏం చేయాలి? వీళ్ళందరూ కలిసి మనం అందరం ఏమంటున్నాము? మనిషిని బతికించుకుందాము అని అంటున్నాం. ఇప్పుడు మనిషి బతికి ఉంటేనే కదా ప్రగతి సాధించేది. ఇప్పుడు ఇంత అడ్వాన్స్మెంట్ ఎట్లా వచ్చింది? వృక్షాల వల్ల వచ్చిందా? ఏక కణజీవులు, బహుకణజీవుల వల్ల వచ్చిందా? ఆ అరణ్యంలో ఉండే పులుల వల్ల, ఏనుగుల వల్ల వచ్చిందా? మనిషి వల్లనే వచ్చింది. మనిషి వల్లనే నాగరికత వచ్చింది. మనిషి వల్లనే ఆధునికత వచ్చింది. మనిషి వల్లనే విజ్ఞానం పెరుగుతుంది. మనిషి వల్లనే అత్యాధునికమైన పరికరాలు వస్తున్నాయి. అందువల్ల ఇట్లాంటి సమాజంలో మనం మనిషిని చంపేస్తూ ఉంటే ప్రగతి ఎక్కడ ఉంటుందండి? అందువల్ల వీళ్ళందరూ ఒక పాయింట్ దగ్గర కలవగలిగే వాళ్ళందరూ కలిసి కట్టుగా ఇప్పుడు ఆలోచించి చేయవలసిన పని ఏమిటి అంటే, మనిషిని బతికించుకునే పనిలో అందరం ఉండాలి. ఏ మనిషి ఇప్పుడు మొన్న అంత అన్యాయంగా వలస కార్మికుల్ని రోడ్ల మీద పడేశారు. ఎంత బాధపడ్డాం మనం. ఈజ్ ఇట్ ద వే టు హ్యాండిల్ ద సిచ్యువేషన్? ఇప్పుడు మనకు ఆ పోనీ 100 మంది 200 మందా? 14 కోట్లకు పైగా జనం. అంటే అనాలోచితంగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవితాల్ని ఎందుకు కాకుండా చేసేసి, అరే వాడికి తిండికి లేదురా బాబు, వాళ్ళకు ఒక 5,000 10,000 ఇవ్వండి, వాళ్ళు బతుకుతారు అంటే అది కాకుండా ప్యాకేజీలు ప్రకటించాము. ఆ ప్యాకేజీలు ఎప్పుడు రావాలి ఇక్కడికి? నేను అనేది ఏంటంటే, లెట్ us బి ప్రాక్టికల్. ఏది వాస్తవము, ఏది నిజంగా సమాజానికి అవసరము, ఏది ఇమీడియట్ గా చేయాలి, అవి చెయ్యాలి. అవి చేయకుండా ఉట్టి, అందుకే మమతా బెనర్జీ అక్కడ ఏమన్నారు? భాషణ్ నహి రేషన్ చాహియే అంది. ఉటి మాటలు ఎవరికి కావాలి? ఇప్పుడు మీరు బియ్యం ఇచ్చారనుకోండి, ఆ బియ్యం వండుకొని తినడానికి వాడికి ఏమన్నా కావాలా? సరుకులు 5,000 10,000 ఇస్తే వాడికి పూట గడుస్తుంది, కొంతకాలం బతుకుతాడు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ లాక్డౌన్, కరోనా అంతా అయిపోగానే మళ్ళీ వాళ్ళు కావాలి వెనక్కి. మీకు తెలుసో తెలీదో, ఏరోప్లేన్ అయినా సరే బుక్ చేసి ఆ కూలీల్ని వెనక్కి పిలుచుకురండి అంటున్నాయి కంపెనీలు కొన్ని. వాళ్లకు బస్సులు లారీలు ప్రొవైడ్ చేయలేకపోయారు పోయేటప్పుడు. కాళ్ళు రక్తాలోడుతూ పోయారు. మనం అన్ని చూసాము, టీవీలో చూసాము, పేపర్లో చూసాము, మీడియాలో చూసాము. అట్లాంటి వాళ్ళను ఇప్పుడు వీళ్ళకు పని మొదలు పెట్టారు కదా, కన్స్ట్రక్షన్ వర్క్ మొదలు పెట్టారు, అన్ని తెరుచుకున్నారు, లాక్డౌన్ అయిపోయింది అన్నారు. ఇప్పుడు వాళ్ళు రావట్లేదు. ఏం చెప్తున్నారు? లగ్జరీ బస్సులు వేయండి, లేదా ఏరోప్లేన్ అయినా సరే బుక్ చేసి వాళ్ళని తీసుకురండి. ఇప్పుడు వాళ్ళ విలువ అంత ఉన్నప్పుడు, శ్రమశక్తికి అంత విలువ ఉన్నప్పుడు, మీరు వాళ్ళని అశ్రద్ధ చేసి రోడ్ల మీద పడేస్తే ఎట్లా? ఇవి ఆలోచించడమే సైంటిఫిక్ స్పృహ అంటే. ఇంకేదో ఒకటి. దిస్ ఈజ్ ద రీజనింగ్. మనము ఏ కారణం చూపెట్టి ఏదైతే ప్రశ్న వేస్తామో అదే వైజ్ఞానిక స్పృహ. సరే వాళ్ళు పోయారు కదా, పోనీయండి. ఇప్పుడు ఈ కార్పొరేట్లు అందరు ఉన్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళు వచ్చి కట్టలు మోసి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తారా? చేయనియండి. కెన్ దే డూ ఆల్ దిస్ టైప్ ఆఫ్ వర్క్స్? అంటే శ్రమ అంటే తెలియదు, శ్రమ శక్తికి విలువ తెలియదు. మ్యాన్ హ్యాండిల్ చేస్తారు, మిస్ హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు మనం ఇవన్నీ ఇట్లా జరిగిపోయినాయి అంటే, అబ్బో వీడు ప్రశ్నిస్తున్నాడు. ఇది మన
ఒక కామన్ మ్యాన్ లో ఉన్న ఒక బాధ, వేదన, దాన్ని ఎవడు అడ్రస్ చేయాలి? దట్స్ మై పాయింట్. సో ఇట్లాంటివి మనం జనంలో అవేర్నెస్ తీసుకురావాలి అంటే ఇవే డే టు డే నిత్య జీవితంలో జరిగే విషయాలను విశ్లేషించుకుని ఇది సరైందా కాదా, తప్పు నిర్ణయమా సరైన నిర్ణయమా అని నిర్ణయించుకుంటూ బతకటం అనేదే వైజ్ఞానిక స్పృహ. కారణాన్ని ఎత్తుక్కోవటమే హేతువాదము. మన కమ్యూనిటీ కోసం బాధపడి దానికి బాగోగులు చూసుకోవడమే కదా కమ్యూనిజము. ఆ పాయింట్ అదే. లెట్ ద హ్యూమనిజం ప్రివైల్. లెట్ ద హ్యూమన్ బీయింగ్ బీ అలైవ్. మనిషిని సజీవంగా బతకనిద్దాం. ఇందాక నేను చెప్పాను, నూతన సృష్టికి మన సైన్స్, మన విజ్ఞానం సరిపోయేంత ఉంది అని చెప్పాను. ఏదో ఆశాభావంతో ఆశామాషిగా నేను చెప్పలేదండి. ఐ హ్యావ్ కాంక్రీట్ ప్రూఫ్. ఇప్పుడు కరోనా వైరస్ అంటున్నాం కదా, ఈ వైరస్ లోపల ఉండే ఈ జీన్ సీక్వెన్స్, ఈ జన్యు సమాచారం ఏదైతే ఉందో దాన్ని కృత్రిమంగా శాస్త్రజ్ఞులు ప్రయోగశాలలో చేశారు, సృష్టించారు. అది ఎప్పుడో జరిగిన పని, ఇప్పుడే కాదు. ఇటీవల కాలంలో ఇంకా ఏం జరిగిందంటే ఇంకో స్టెప్ పైకి ఎదిగి మైక్రోప్లాస్మా జెనిటీలియం అనే పేరుతో ఒక బ్యాక్టీరియా ఉంది. ఆ బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏ, ఆర్ఎన్ఏ సీక్వెన్స్ ను కృత్రిమంగా లాబొరేటరీలో ఇప్పుడు తయారు చేశారు. ఈ వైరస్ ఎప్పుడుదో చేసి బ్యాక్టీరియా చేయటం ఇంతకాలం ఒక 20 ఏళ్ళు ఎందుకు పట్టింది అంటే, వైరస్ లో ఉండే జన్యు సమాచారం, జీన్ మెటీరియల్ తక్కువ ఉంటుంది, బ్యాక్టీరియాలో ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఆ వాటి బేస్ ఏదైతే చేసేది ఉందో దానికి చేయటానికి 6 లక్షల బేస్ పెయిర్స్ తయారు చేయాలి. కృత్రిమంగా మైక్రోప్లాస్మా జెనిటీలియాన్ని ల్యాబ్ లో ప్రొడ్యూస్ చేయాలంటే 6 లక్షల బేస్ పెయిర్స్ తయారు చేసి దాన్ని చేయాల్సి వస్తుంది. దానికి సమయం పడుతుంది. అందువల్ల ఈ కృత్రిమంగా బ్యాక్టీరియాను తయారు చేయడానికి ఇంతకాలం పడుతుంది. నా పాయింట్ ఏంటంటే, వైరస్ బ్యాక్టీరియాలు అయిపోయింది కాబట్టి ఆ తర్వాత చిన్న చిన్న ఎలకలు లాంటివి, ఇంకా వేరే జంతువులు, మ్యామల్స్ చేయొచ్చు. వి ఆర్ ఇన్ ది ప్రాసెస్, ఆ జర్నీలో నడుస్తున్నప్పుడు ఇప్పుడు రోబోట్ తయారు చేసి మనిషి మాట్లాడిన విధంగా రోబోట్ తో మాట్లాడిస్తున్నాడు అంటే అదొక గొప్ప ఘన విజయం కదా. ఇంకా కొద్ది కాలం పరిశోధనలు ఇట్లా సాగితే నిజంగా కృత్రిమంగా మనిషిని కూడా పుట్టియొచ్చు అంటున్నా నేను. ఇట్ మే టేక్ టైం. మన జీవిత కాలంలో మనం చూడకపోవచ్చు కానీ ఇట్ మే హ్యాపన్. ఎందుకంటే జరుగుతున్న పరిశోధనలు ఎంత అత్యద్భుతంగా ఉన్నాయంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్ లో ట్రాఫిక్ జామ్ వస్తుంది. ఒక స్థలం నుంచి ఒక స్థలానికి పోవాలంటే ట్రాఫిక్ లో ఎక్కిపోతున్నాము. మా ఇండియాలో అయితే పోయి అని హారన్లు మోగిస్తాము. బయట దేశాల్లో అయితే హారన్ మోగించకూడదు.
ఫైన్ వేస్తాడు వాడు వచ్చి. మళ్ళీ తేరుకోనంత ఫైన్ ఉంటుంది, ఉట్టి ఫైన్ కాదు. అందువల్ల అది ఎప్పుడు క్లియర్ అయితే అప్పటిదాకా నోరు మూసుకొని కూర్చోవాల్సింది. సరే, ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, నువ్వు అర్జెంటుగా వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? వెనక్కి వెళ్ళలేవు, ముందుకు వెళ్ళలేవు, పక్కలకు వెళ్ళలేవు. నడిచిపోయే దూరం కాదు, పరిగెత్తిపోయేది దూరం కాదు. కొన్ని మైళ్ళు, 20 మైళ్ళ 50 మైళ్ళ ఉంటుంది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? సో దానికి మన వాళ్ళు ఒక కొత్త ఆటోమొబైల్ కనిపెట్టారు. అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఒక బటన్ నొక్కితే కారు ఉన్న పళంగా దాని స్థలంలో నుంచి ఆకాశంలోకి వెళ్ళిపోయి హెలికాప్టర్ లాగా దాని రెక్కలు చాపుకొని ఎక్కడికి పోవాలో డెస్టినేషన్ అక్కడికి ఆకాశంలో వెళ్ళిపోతుంది. ఇంకొక సౌలభ్యం కూడా ఉంది దాంట్లో. ఒకవేళ పెద్ద నదో సరస్సో ఏదో ఉంది, ఒకవేళ దాన్ని ఆ సరస్సు అవతల ఏవో ట్రైబల్స్ ఉన్నాయి, వాళ్ళని కలవాలి. ఈ హెలికాప్టర్ మీద పోతే కలవలేము. అప్పుడు ఏం చేయాలి? ఆ సరస్సు ముందు దిగి రెక్కలు ముడుచుకొని ఇంకో బటన్ నొక్కితే దట్ విల్ బికమ్ ఇంటూ ఏ బోట్. ఆ బోట్ నీళ్ళలోకి వెళ్ళిపోతుంది, మోటార్ ఆన్ చేస్తాడు, మోటార్ బోట్ వెళ్ళిపోతుంది, అవతల వైపు వెళ్తుంది. అక్కడ ట్రైబల్ పీపుల్ తో నువ్వు మాట్లాడాల్సి, ఇంటరాక్ట్ కావాల్సింది ఏమన్నా ఉంటే యూ కెన్ డూ దాట్. అగైన్ యూ కెన్ కమ్ బ్యాక్. ట్రాఫిక్ ఏమి లేదు అంటే కార్లో రావచ్చు, లేదా ఆకాశంలో హెలికాప్టర్ లాగా రావచ్చు. సో ఇట్లాంటి అత్యద్భుతాలు జరుగుతున్న ఈ కాలంలో మనము దాన్ని అర్థం చేసుకోకుండా, దాన్ని ప్రోత్సహించకుండా ఇంకా దిష్టి బొమ్మలు పెట్టుకుందాము, తాయితలు కట్టుకుందాము, రోడ్ల మీద నిమ్మకాయలు మిరపకాయలు వేద్దాము అనే దగ్గర ఉందామా? శాస్త్రవేత్తలే కాదు, మహామహా కవులు కూడా ఈ భావన వెలిబుచ్చారు. నీకు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చెప్తా. ఆయన జీవించున్న కాలంలోనే వాళ్ళ ఫ్యామిలీలో ఒక అమ్మాయి పుడితే ఎప్పటియో 500 ఏళ్ల నాటి ఫార్మాలిటీస్ అన్ని చేస్తున్నారు. ఆ పిల్లకు చేస్తే స్టాప్ ఇట్, నాన్ సెన్స్ అన్నాడు. ఎందుకు అంటే ఈ అమ్మాయి పుట్టింది ఇప్పుడు, ఆమె జీవితం ఈ పాయింట్ నుంచి ముందుకు పోవాలి, కానీ మీరు ఆమెను బలవంతంగా 500 ఏళ్ల కిందికి ఎందుకు తీసుకుపోతున్నారు అని చివాట్లు పెట్టాడు వాళ్ళందరూ. దట్ ఈస్ ద స్పిరిట్. ముందుకు పోవాలి, మనం కొత్త విషయాలు నేర్చుకోవాలి అన్నవాడి స్పృహ వేరే ఉంటుంది, ఆ అధ్యయనం వేరే ఉంటుంది, ఆ అవగాహన వేరే ఉంటుంది. మీకు చివరిగా ఇంకొకటి చెప్పి ముగిస్తా. మనకు ఒక ప్లేస్ లో ఈ కవిత్వం వేరు, ఈ కళలు వేరు, ఈ హిస్టరీ వేరు, ఈ జియోగ్రఫీ వేరు, ఈ సైన్స్ వేరు అని అనుకుంటాం. కానీ ఒక స్థాయికి పోయి చూసినప్పుడు అన్ని అక్కడ కలుస్తున్నాయి. ఇప్పుడు సైంటిఫిక్ స్పిరిట్ గురించి మనం మాట్లాడతామండి. వాడు ఎవడో అంటాడు అఖండ హిందూ భారత్ అంటాడు. అఖండ హిందూ భారత్ అసలు ఇప్పటి వరకు లేనే లేదు. హిస్టరీ తెలిసిన వాడు చెప్తున్నాడు, అంటే హిస్టరీ పరిజ్ఞానం ఉన్నవాడు అఖండ హిందూ భారత్ అనేది లేదు. మొఘళ్ళు పాలించినప్పుడు అది మొఘలాయి సామ్రాజ్యము, ఈ బ్రిటిష్ వచ్చి బ్రిటిష్ సామ్రాజ్యము. బ్రిటిష్ రాకముందు చిన్న చిన్న రాజ్యాలు, చిన్న చిన్న వందల రాజ్యాలు పరిణవిల్లాయి. కానీ అఖండ హిందూ భారత్ అనేది నెవర్ ఇన్ ద పేజెస్ ఆఫ్ ద హిస్టరీ. ఆ పాయింట్ ఏంటంటే సైంటిఫిక్ ట్రూత్ను తీసుకోవాలంటే యూ నీడ్ ఆల్ ద థింగ్స్. నీకు హిస్టరీ పరిజ్ఞానం కూడా కావాలి, కళలు కూడా కావాలి, అన్ని కావాలి. అన్ని
అర్థం చేసుకొని నువ్వు ముందుకు పోదలిస్తేనే. నేను సంప్రదాయవాదుల శాస్త్రం గురించి మొదలు పెట్టాను ఈ టాప్, దాంతోటే ముగిస్తా. ఇప్పుడు తాళపత్ర గ్రంథాల నుంచి తర్వాత ప్రింటెడ్ బుక్స్ అన్ని వచ్చాయి కదా, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్ని ప్రింటెడ్ గా వచ్చాయి. ప్రింటెడ్ ఏ ఆధ్యాత్మికవేత్త ప్రింట్ చేశాడండి? ప్రింటింగ్ టెక్నాలజీ, దాని వెనక సైన్స్ అన్ని ఉంటేనే అవి ప్రింట్ అయినాయి కదా. అంటే మీకు సైన్స్ ఏమో అవన్నీ ప్రింట్ చేసి పెట్టాలి సిద్ధంగా, మీరు దాన్ని మాత్రం ఒప్పుకోరు. ఆ పుస్తకాలలో ఉన్న మూఢత్వమే చాలా గొప్పది అని ప్రచారం చేస్తారు. ఓ ప్రచారకుడు ఉన్నాడు, పెద్ద పట్టుబట్టలు వేసుకొని వస్తాడు, నా అంత కమ్యూనిస్ట్ ఎవడు లేడు అని చెప్పుకుంటుంటాడు. అసలు నా అంత అభ్యుదయవాది ఎవడు లేడు అనుకొస్తాడు. చివరికి వాళ్ళు చెప్పే సారాంశం ఏంటంటే వాళ్ళ మత ప్రచారం తప్ప అందులో సారాంశం ఏమీ లేదు. అవన్నీ పై పై పోజులు, పిట్టకథలు అన్ని చెప్పి 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 జనాల మీద గ్రిప్ తెచ్చుకొని వాడు సారాంశం ఏంటి అంటే, ఇగో పైన ఒకడు ఉన్నాడు రక్షకుడు, వాడిని మీరు నమ్మండి, అంతే కదా చెప్పేది. వేరు వేరు మతాలోడు వేరు వేరు పేర్లు చెప్తారు, అల్టిమేట్ అదే చెప్తారు వాళ్ళు. అచ్చా, అది అట్లా ఉండనియండి. పొద్దున్నే లేచి అన్ని మతాల వాళ్ళు, నేను ఒక్క మతం గురించి అంటలేను, మైకులు పెట్టి మీ ప్రచారాలు చేసుకుంటారు కదా, సుప్రభాతాలు వేస్తారు. వాడేమో అజా అయింది నమాజ్కు రండి అని ఒకడు పిలుస్తాడు, ఇంకోడేమో ప్రేయర్ అవుతుంది అని వాడు హల్లెలూయా అంటాడు. ఇట్లా ఏ మతానికి సంబంధించిన ఆ మతం మైకులు పెడతారు కదా. మైక్ ఎవడిచ్చాడు మీకు? ఏ మత పెద్ద ఇచ్చాడు? జెరూసలంలో ఎవడని తయారు చేసి ఇచ్చాడా ఆధ్యాత్మికవేత్త? ఎవడు ఏ పీఠాధిపతి ఏమన్నా కనుక్కున్నాడా? సైన్స్ ప్రోడక్ట్ కాదు. మీరు దాన్ని ఎందుకు గమనించరు? దట్ ఈస్ మై ప్రశ్న, దట్ ఈస్ మై క్వశ్చన్. మీకు ఆన్లైన్ లో రైళ్లు, విమానాలన్నీ బుక్ అయిపోతున్నాయి, మీ దగ్గరికి వస్తున్నారు, మీ ప్రార్థనా మందిరాలకు కానీ మీరనే మీ పవిత్ర పుణ్య క్షేత్రాలకు కానీ ఆన్లైన్ లో వస్తున్నారు కదా బుకింగ్లు. ఆన్లైన్ ఎవడు తెచ్చాడు? సైంటిఫిక్ నాలెడ్జ్ లేకుండా మీరు ఎట్లా బుక్ చేయగలుగుతారు? బస్సులు కానీ, ట్రైన్లు కానీ, విమానాలు కానీ, ఎనీథింగ్. ఈ సమాజం సైన్స్ను ఎప్పుడైతే జీవితంలో ప్రధాన భాగం చేసుకుంటుందో అప్పుడే ముందుకు పోతుంది. మనకు శాస్త్రవేత్తలు ఉన్నారు, క్రీస్తు పూర్వం నుంచి ఇప్పటిదాకా చాలా మంది ఉన్నారు. ఒకటి రెండు విషయాలు చెప్తాను. సివి రామన్ కు నోబెల్ వచ్చిన రోజును మనము సైన్స్ డేగా ప్రకటించుకున్నామండి. ఆయన గొప్పతనం ఏమిటో ఒకటే మాట చెప్తా మీకు. నోబెల్ వచ్చింది, ఇంత పెద్ద సైంటిస్ట్ మా దగ్గర ఉన్నాడు అని ఆయనకు వైస్ ప్రెసిడెంట్ గా రమ్మని ఆహ్వానం వచ్చింది. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ గా తీసుకొని ఆటోమేటిక్ గా నెక్స్ట్ టర్మ్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోతాడు. అదే ఫార్మాలిటీ. కానీ సివి రామన్ నాట్ అగ్రీడ్. నేను శాస్త్రవేత్తను, నాకు నిరంతరం శాస్త్ర పరిశోధనలో గడపదలుచుకున్నాను, అందులోనే నాకు సంతృప్తి ఉంది, నేను అట్లాగే ఉంటాను, నాకు ఈ పొలిటికల్ ఇవన్నీ అక్కరలేదు. మరి అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులు వీళ్ళ ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఒక గంట 2 గంటలు పడుతుంది. చాలా మంది ఉన్నారు, కానీ మనం ఇప్పటికే చాలా మాట్లాడుకున్నాం కాబట్టి ముగిస్తాను. ఇంకొకటి చెప్తాను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఆయనకు భారతరత్న ఇచ్చారు.
నెహ్రూ లాంటి వాడిని వాడు ఏదో సందర్భంలో ఇద్దరు కలిస్తే ముఖం మీదనే చెప్పాడు, భారతరత్న ఇచ్చారు కదా అని మీ ప్రభుత్వం ఏది చెప్తే అది, దానికి నేను డంకా బజాయించుకుంటూ తిరగను, నా పద్ధతిలో నేను ఉంటాను. అంత సాహసం ఎవరికైనా ఉందా? వాడు ఎవడో చీఫ్ జస్టిస్ రిటైర్ అయిన 2 నెలలకే నెలకే మళ్ళీ రాజ్యసభ మెంబర్ గా పోతే వాడి వ్యక్తిత్వం ఏమనే మనం ఆలోచిద్దాము. కావాలనే నేను ఈ 2-3 ఉదాహరణలు చెప్తున్నాను. ఇప్పుడు మనకు గ్రేట్ సైంటిస్ట్ ఉన్నారు, గొప్ప పర్సనాలిటీస్ ఉన్నాయి, వాటి గురించి మనం చెప్పుకోవాల్సినంత చెప్పుకోవట్లేదు. ఇంకొక పాయింట్ చెప్తాను, డాక్టర్లకు కృతజ్ఞతలు చెప్తాము, పోలీసులకు కృతజ్ఞతలు, చప్పట్లు, దీపాలు, ఇట్స్ ఓకే. మై పాయింట్ ఈస్ 70 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇన్నేళ్లుగా నీకు తిండి పెడుతున్నాడు కదా రైతు, ఈ రైతుకు కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమం ఎందుకు చేయలేదు? ఈ సమాజాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు ఉన్నారు కదా, వాడు ఆటలు నేర్పేవాడి దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు ఈ టీచర్లకు మీరు ఎందుకు కృతజ్ఞతలు తెలపలేదు? మై పాయింట్ ఈస్, అక్కడ ఏదైతే ఉందో దాన్ని మనం గౌరవించకుండా ఏదేదో పిచ్చి మాటలు చెప్పి జనాల్ని భావోద్రేకాలలో ముంచి మనం కాలం గడిపేద్దామంటే ఇప్పుడు ఇంకా కుదరదు. జనరేషన్ మారిపోయింది, ప్రతిదీ ప్రశ్నిస్తున్నారు, ప్రతిదీ తెలుసుకుంటున్నారు. we are moving towards the age of knowing. అందువల్ల ఈ నా ఉపన్యాసాన్ని మనకి ఇంత విజ్ఞానాన్ని అందించిన శాస్త్రవేత్తలకు, ఈ ప్రపంచంలో వైజ్ఞానిక స్పృహను విశ్వవ్యాప్తం చేసిన మహానుభావులందరికీ అర్పిస్తూ మిత్రులకు దగ్గర సెలవు తీసుకుంటాం. నమస్తే సార్. ధన్యవాదాలు సార్. అయితే విషయం ఏంటంటే, ఇప్పటికే దాదాపుగా 1 గంట దాటింది మీ ప్రసంగం, మధ్య చిన్న చిన్న అవంతరాలు వచ్చినాయి. అయితే వ్యక్తిగతంగా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మీ దీని మీద. అయితే ఒక అంశం ఏంటంటే, ఇప్పుడు మనం 2027లో ఉన్నాం. మీరు చెప్తున్నట్లు చార్వాకుడు, సుశ్రుతుడు వీళ్ళంతా బిఫోర్ క్రీస్త్. అదే గౌతమ్ బుద్ధుడు దాదాపుగా 1000-1500 సంవత్సరాల క్రితం చైతన్యం. అంటే మూఢత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రపంచంలో చైతన్యం ఉంది, సైన్స్ ఉంది. సైన్స్ ద్వారానే ప్రపంచం పురోగతి చెందింది, అది ఎవరు కూడా కాదనలేని సత్యం. అయితే 2020కి చేరిన తర్వాత కూడా మీరు అన్నట్టు సైన్స్ ప్రొడక్ట్స్ అంతా ప్రపంచం మొత్తం దాదాపు 750 కోట్ల జనాభాలో 750 కోట్లు ఉపయోగిస్తున్నారు. సైన్స్ ని ఇంతగా ఉపయోగించుకుంటున్న ఈ తరుణంలో మనిషి మూఢత్వాన్ని ఎందుకు నమ్ముతున్నాడు? సులభం కదా, స్ట్రెయిన్ ఉండదు, ప్రవాహంలో కొట్టుకుపోవటం తేలిక, ప్రవాహానికి ఎదురీదటం కష్టం. ఇప్పుడు మనోళ్ళల్లో సగం మంది వాళ్ళకి తెలుసు ఇది అనవసరము అని వాళ్ళకి తెలుసు, అయినా కూడా ఏమో ఎందుకు, ఇప్పుడు ఆ సర్జన్ బాగా చేశాడు, మంచి పేరున్నవాడు, వాడు బతుకుతాడు, అన్ని నమ్మకాలు ఉన్నాయి, అయినా సరే ఎందుకు, పోయిందేముంది, ఆ దేవుడికి దీపం పెట్టి మొక్కుదాం, కొబ్బరికాయ కొడదాం, అక్కడికి వస్తామని మొక్కుదాం, ఇక్కడికి వస్తామని, అంటే ఆల్టర్నేటివ్ గా ఏదో ఒకటి వాళ్ళ మనశ్శాంతి కోసం. ఇట్స్ ఎ రెమెడీ ఫర్ దెమ్సెల్వ్స్, వాళ్ళ మెంటల్ పీస్ కోసము. అంటే నేను అనేది అదే, అందులో నుంచి బయట పడితే గాని వాళ్ళు ఆ నిజాన్ని ఆస్వాదించే ఆ గుణంలోకి రారు. ఒక్కసారి ఇఫ్ హీ నోస్ ద టేస్ట్ ఆఫ్ ద ట్రూత్, హీ విల్ నాట్ గో బ్యాక్. నా పాయింట్ ఏంటంటే దేర్ ఇస్ నో అల్టిమేట్ బ్యూటీ ఎక్సెప్ట్ ట్రూత్. నిజాన్ని మించిన అందమే లేదు. అయితే దాన్ని భరించగలిగే శక్తి కూడా వాడికి ఉండాలి. ఇప్పుడు ఒక బలహీనత,
ఇప్పుడు చాలా మంది ఇవే అడుగుతుంటారు, సార్ వాడు ఇస్రో వాడు ఎందుకు ఆ రాకెట్ మోడల్ తీసుకుపోయి అక్కడ పెట్టొచ్చాడు? వాడు సైంటిస్ట్ గా ఎదిగాడు, కానీ మనిషిగా వాడి ట్రెడిషన్ లో నుంచి ఉన్న బలహీనతల్ని వదిలించుకోకపోయాడు. ఇది వదిలించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంది, వాడు స్వతహాగా విజ్ఞానవంతుడు, మంచి సర్జను, చాలా ఎఫిషియెంట్ గా చేయగలడు, పేరుంది, అన్ని ఉండి కూడా ఇన్ని దండలు కట్టుకొని మెళ్ళో ఒక దేవుడి బొమ్మ వేసుకొని పోతాడు. ఎందుకంటే టు కన్సోల్ హిమ్సెల్ఫ్. ఎవరు? తనకి ఇష్టమైన అమ్మమ్మో నానమ్మో ఎప్పుడో చిన్నప్పుడు వేసి ఉంటది సెంటిమెంట్, అది ఎందుకు పొడగొట్టుకోవాలి? లెట్ ఇట్ బి. సో నేననేది భావోద్వేగాలు కావచ్చు, సెంటిమెంట్లు కావచ్చు, ఆ కుటుంబ పరంగా వచ్చే కొన్ని వారసత్వ లక్షణాలు కావచ్చు, అనేకం ఉంటాయింది. ఇది అని ఒక కారణం చెప్పడానికి లేదు. సరే, నా పాయింట్ ఏంటంటే, నువ్వు నిజాన్ని ధైర్యవంతుడివైతే ఇవన్నీ పక్కన పెట్టు. నీకు పనికి వచ్చేది ఒక్క నిజమే. ఏదో ఇబ్బొచ్చింది, దానికి ట్రీట్మెంట్ లేదు, ఇట్ షుడ్ బి ఆపరేటెడ్ ఇమీడియట్లీ. సర్జన్ ఒక్కడే కరెక్ట్. వాడు చేసి రాగానే వాడిని ఏమన్నా అతనే నా దేవుడు అంట. నేనేమన్నా వై ద హెల్ యు యూజ్ ద వర్డ్ హెల్, గాడ్, వాడు దేవుడు అని మళ్ళీ ఎందుకు అనటము? దేవుడు అనేది ప్రూవే కాలేదు. ఇట్స్ ఎ ఫిక్షన్, ఒక అభూత కల్పన. అయితే కొందరికి కొన్ని కన్సోల్ చేయడానికి అది ఒకటి ఉంది శక్తి, దానివల్ల మనం క్షేమంగా ఉన్నాము అని కొందరు భావిస్తూ ఉంటారు. అది వాళ్ళ వ్యక్తిగతం. సరే, ఇంకో అంశం ఉంది. ఈ సైన్స్ దుర్గతిని ఎవరి ఖాతాలో వేయాలి? సైన్స్ దుర్గతిని ఇప్పుడు ఇంత జరుగుతున్నా కానీ జనాలు మద్యం వైపు వెళ్తున్నారు కదా, ఈ స్థితిని ఎవరి ఖాతాలో వేయాలి? ఎవరు దానికి బాధ్యులు? మనిషి యొక్క బలహీనతల ఖాతాలో వేయాలి. ఇప్పుడు మనిషి అన్న వాడికి రెండు ఉన్నాయి కదండి, విజ్ఞత ఉంది, బలహీనతలు ఉన్నాయి. నువ్వు బలహీనతలకే ప్రాధాన్యం ఇస్తా అంటే విజ్ఞత పండుకుంటది. దాన్ని నోరు మూయిస్తా అంటే విజ్ఞత లేస్తుంది. ఇప్పుడు ఎవరి ఖాతాలో వేయటానికి కాదు. ఇప్పుడు ఆటం బాంబు కనిపెట్టిన వాడే, అరే నేను ఇంత వినాశనానికి కనిపెట్టానే అని బాధపడి మళ్ళీ పీస్ ప్రైజ్, ఇంటర్నేషనల్ ప్రైజ్ ఒకటి ఏర్పాటు చేసిపోయాడు, నోబెల్. ఎందుకు? ఇప్పుడు నేను అనేది అది కత్తి చాక లాంటిది. సైన్స్ ఈజ్ ఏ ఇన్స్ట్రుమెంట్. సైన్స్ ఈజ్ ఏ ఇన్స్ట్రుమెంట్. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద బెటర్మెంట్, యూ కెన్ యూజ్ ఇట్ వర్స్ట్ థింగ్. చాకు ఉంది, ఒకటి పొడిచి చంపొచ్చు, చక్కగా దాన్ని మనం ఇంట్లో వాడుకోవచ్చు. ఏది చేస్తావు? అది ఇందాక చెప్పినట్టు విజ్ఞతనా నీ బలహీనత? ఎవడి ఖాతాలో వేస్తావు? నీ ఖాతాలో నువ్వే వేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ బికమింగ్ స్లేవ్ టు సంథింగ్, దాంట్లో నుంచి బయటికి రాకపోతే అది నీ బలహీనత, కాబట్టి అది నీ ఖాతాలోనే వేసుకోవాలి. దాన్ని నోరు మూసి కూర్చోబెట్టు, నీ కామన్ సెన్స్ ను పైకి తీసుకురా, విజ్ఞత పెంచుకో, బ్రాడ్ హార్టెడ్ గా విశ్వ జ్ఞానాన్ని అంతా పరిశీలించు. అప్పుడు నువ్వు ఒక విశ్వమానవుడిగా ఎదుగుతావు. అప్పుడు నీకు అంత అవగాహన వస్తుంది. ఇప్పుడు నేను ఇందాక నీటి గుంట సంగతి అందుకే చెప్పాను. ఇప్పుడు మనం అక్కడే కుదించుకొని ఇందులోనే ఉందాము అంటే ఇది లెఫ్ట్ టు దెమ్. లేదు, ఇక్కడ కాదు, ఈ కొండలు, ఈ మైదానాలు, ఇవన్నీ నేను దాటుకుంటూ వెళ్ళిపోతా, ఎక్కడికో వెళ్ళిపోతా, నా మీద ఆధారపడ్డ కొన్ని కోట్ల మందికి నేను ఆధారభూతం అవుతా అంటే ఒక ప్రవాహంగా టూ చాయిస్. చివరిలో సార్ ఒకే ఒక అంశం. ఇప్పుడు ఈ కరోనా రిలేటెడ్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు, ఇప్పుడు ఈ కరోనా వైరస్ అనేది వుహాన్ ఫ్యాక్టరీలో తయారైందని, వుహాన్ ప్రయోగశాలలో తయారైందని. వాస్తవానికి అది సజీవంగా తయారైందా, లేకపోతే కృత్రిమంగా డెవలప్ అయిందా? ఇప్పుడు వాళ్లకు రాజకీయంగా ఉన్న భేదాల వల్ల
వాళ్ళని తక్కువగా చేయడానికి దిస్ ఇస్ చైనా వైరస్, దిస్ ఇస్ వుహాన్ వైరస్ అని ఆయన మాటి మాటికి అనటం, దానికి ప్రచారం కల్పించడం జరిగింది. తర్వాత చాలా దేశాలు, యూరోపియన్ దేశాలు, ఈవెన్ ఇంక్లూడింగ్ ఆస్ట్రేలియా, అన్ని ఏం పట్టుబట్టాయంటే దేర్ షుడ్ బి థరో ఇన్వెస్టిగేషన్. దానికి ఆ దేశం ఒప్పుకొని ఎలో చేయాలి అని పట్టుబడుతున్నాయి. అది ఇంకా ట్రాన్సిషన్ స్టేజ్ లో ఉంది, అది ఇంకా ఏమీ రాలేదు. సరే, దానికి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, అంటే చాలా మంది వైరాలజిస్టులు, నేను ఇంటర్నేషనల్ ఛానల్స్ లో ఈ సైంటిఫిక్ ఇది చూస్తుంటా అప్పుడప్పుడు, వాళ్ళను ఇంటర్వ్యూ చేసుకుంటే వాళ్ళు చెప్పిన సారాంశము, WHO వాళ్ళు చెప్పిన సారాంశము, అక్కడ మన చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, ఇండియనే ఉంది ఆమె, MS స్వామినాథన్ కూతురు, ఆమె చెప్పే విషయాలు ఇవన్నీ నేను విని అనుకున్నది ఏమిటి అంటే, ఎక్కడైతే వైరాలజీ ల్యాబ్ ఉంటుందో అక్కడ వైరస్ బ్యాంక్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ వైరస్ బ్యాంక్ ఉంటే ఏ వైరస్ మీద వాళ్ళు ప్రయోగాలు చేయదలుచుకున్నారు అనేది నిర్ధారించుకొని దాని మీద ప్రయోగాలు చేస్తుంటారు. అట్లా జరిగిన ప్రయోగాలలో ఏదో ఒకసారి ఒక పొరపాటున ఒక వైరస్ ఏదో బయటికి వచ్చి ఇన్ఫెక్ట్ అయిపోయి స్ప్రెడ్ అయింది అనేది ఈ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ చెప్పే సమాధానం. అది కృత్రిమంగా తయారు చేశారు, దీన్ని బయోవెపన్ గా వాడుతున్నారు అనేది రాజకీయ నాయకులు కొంతమంది చెప్తున్నారు, కానీ దానికి ఇంకా బేస్ దొరకలేదు నాకు అర్థమైనంత వరకు నేను చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే, దీనికి ఆ వెట్ మార్కెట్, అంటే మాంసం అమ్మే మార్కెట్ కు లింక్ పెట్టి వార్తలు మనల్ని చెవులు పగలగొట్టారు. అసలు విషయం ఏమిటంటే, వుహాన్ లో ఉన్న వైరాలజీ ల్యాబ్ కు అక్కడ ఉన్న వెట్ మార్కెట్ కు, మాంసం అమ్మే మార్కెట్ కు 60-70 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంకొక వాదన ఏమొచ్చిందంటే ఆ బ్యాట్స్ వల్ల వచ్చింది అని. అయితే వీళ్ళు ఏ బ్యాట్స్ అయితే వీళ్ళు చెప్తున్నారో ఆ బ్యాట్స్ కూడా వుహాన్ దరిదాపుల్లో లేవు, అక్కడికి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఉన్నాయట. సో వీటన్నిటి పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే మేబీ హ్యూమన్ ఎర్రర్ ఏదో జరిగి, హ్యూమన్ ఎర్రర్ ఏదో జరిగి ఆ వైరాలజీ ల్యాబ్ లో నుంచి వైరస్ బయటపడి స్ప్రెడ్ అయ్యి ఉంటది అనేది నేను ఏర్పరచుకున్న ఒక అవగాహన. అయితే ఇదే కరెక్ట్ కాదు, ఇదే ఫైనల్ కూడా కాదు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి అంటున్నారు, కొత్త నిజాలు బయటికి రావచ్చు, ఏమవుతుందో తెలియదు. ఇప్పటి వరకు నాకు అర్థమైంది మీకు చెప్పాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. చాలా మంచి విషయాలు, సైన్స్ కి సంబంధించిన అంశాలు చాలా బాగా చెప్పారు. మరొక సందర్భంలో మాకు అవకాశం ఇస్తే ఈసారి ఒక సబ్జెక్ట్ మీద కూడా ఈ విషయం ఏర్పాటు చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా మిత్రులందరినీ అడిగినాను చెప్పండి. నా నమస్కారం.